से मिले बाबा, तुम जब से मिले बाबा, बना मधुबन मेरा जीवन। तुम जब से मिले बाबा, बना मधुबन मेरा जीवन। मैं हूँ तुम पर बलिहार, मैं हूँ तुम पर बलिहार, ओ बाबा तू मेरा संसार। तुम जब से मिले बाबा, बना मधुबन मेरा जीवन। तुम जब से मिले बाबा, बना मधुबन मेरा जीवन। सबने तुमको कितना ढूंढा, पर पा न सका तुमको कोई। सबने तुमको कितना ढूंढा, पर पा न सका तुमको कोई। खुद तुमने जिसे आकर ढूंढा, बच्चे हम वो कोटों में कोई। तूने पकड़ लिया रे मेरा हाथ, बाबा मिल गया तेरा साथ। तो दुनिया से मैं क्या मांगूं, मैं हूँ तुम पर बलिहार, मैं हूँ तुम पर बलिहार, ओ बाबा तू मेरा संसार। तुम जब से मिले बाबा, बना मधुबन मेरा जीवन। तुम जब से मिले बाबा, बना मधुबन मेरा जीवन। बरसों से प्यासी थी अखियां, दर्शन पाने तेरे बाबा। बरसों से प्यासी थी अखियां, दर्शन पाने तेरे बाबा। दिल की धड़कन यही कहती थी, कहीं मिल जाए प्यारे बाबा। जो तू मिल गया अब साकार, मैं तो हूँ तुम पर बलिहार, ओ बाबा करन करावनहार। तुम हो सृष्टि के साथ, तुम हो सृष्टि के साथ, ओ बाबा तू मेरा संसार। तुम जब से मिले बाबा, बना मधुबन मेरा जीवन। तुम जब से मिले बाबा, बना मधुबन मेरा जीवन। मैं हूँ तुम पर बलिहार, मैं हूँ तुम पर बलिहार, ओ बाबा तू मेरा संसार। तुम जब से मिले बाबा, बना मधुबन मेरा जीवन। तुम जब से मिले बाबा, बना मधुबन मेरा जीवन। तुम जब से मिले
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, సదా సంతోషంగా ఉండండి. ఇతరులకు కూడా సంతోషాన్ని ఇప్పించండి. ఇదే మీరు ఇతరులపై చూపించే కృప. ఎవరికైనా దారి చూపించటం అన్నిటికంటే గొప్ప పుణ్యకార్యము. ప్రశ్న: సదా ప్రసన్న చిత్తులుగా ఎవరు ఉండగలరు? ప్రసన్న చిత్తులుగా అయ్యే సాధనమేమిటి? జవాబు: ఎవరైతే జ్ఞానంలో చాలా వివేకవంతులుగా ఉంటారో, ఎవరైతే డ్రామాను ఒక కథ వలె తెలుసుకొని స్మరణ చేస్తూ ఉంటారో వారే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. ప్రసన్న చిత్తులుగా అయ్యేందుకు సదా తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. అంతేకాక తండ్రి ఏది అర్థం చేయిస్తున్నారో దానిని బాగా మతనం చేయండి. విచారసాగర మతనం చేస్తూ చేస్తూ ప్రసన్న చిత్తులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలతో ఆత్మీక సంభాషణ చేస్తూ ఉన్నారు. మనందరి తండ్రి ఒక్కరేనని, వారే శిక్షణ కూడా ఇస్తున్నారని ఆత్మలకి తెలుసు. శిక్షణ ఇవ్వడం టీచర్ కర్తవ్యం. గమ్యము ఏదో తెలపడం గురువు కర్తవ్యం. లక్ష్యంను కూడా పిల్లలు తెలుసుకున్నారు. ముక్తి జీవన్ముక్తుల కొరకే స్మృతి యాత్ర అత్యంత అవసరము. రెండూ సహజమైనవే. 84 జన్మల చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము 84 జన్మల చక్రం పూర్తి అయిందని తిరిగి వెళ్ళాలని గుర్తుండాలి. అయితే పాపాత్ములు ముక్తి జీవన్ముక్తిలోకి తిరిగి పోలేరు. ఈ విధంగా విచారసాగర మతనం చేయాలి. ఎవరు చేస్తారో వారు పొందుకుంటారు. వారే సంతోషంగా ఉంటారు. ఇతరులను కూడా సంతోషపెడతారు. ఇతరులకు మార్గాన్ని తెలిపేవారు కూడా కృప చూపించాలి. ఇది పురుషోత్తమ సంగమయుగమని పిల్లలు మీకు తెలుసు. ఈ విషయం కూడా కొంతమందికి గుర్తుంటుంది, కొంతమందికి గుర్తుండదు, మర్చిపోతారు. ఇది కూడా గుర్తుంటే ఖుషీ పాదరసం మీటర్ పైకి ఎక్కి ఉంటుంది, అనగా అపారమైన సంతోషం కలుగుతుంది. తండ్రి టీచర్ గురువు రూపంలో స్మృతి ఉండిన అపారమైన ఖుషీ కలుగుతుందని నడుస్తూ నడుస్తూ ఏదైనా ఆటంకం కలుగుతుంది. ఎలాగైతే పర్వతాలపైకి ఎక్కుతూ దిగుతూ వెళ్ళాలో అలా పిల్లల స్థితి కూడా హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. కొంతమంది చాలా పైకి ఎక్కిపోతారు. ఒకవేళ కింద పడితే పూర్వం కంటే ఇంకా కిందకి పడిపోతారు. వారి సంపాదించిందంతా ఖర్చు అయిపోతుంది. దానపుణ్యాలు ఎంతగానో చేస్తారు. ఎంత దానపుణ్యాలు చేసినా పుణ్యం చేస్తూ చేస్తూ పాపాలు చేస్తూ ఉంటే చేసిన పుణ్యమంతా సమాప్తమైపోతుంది. అన్నిటికంటే గొప్ప పుణ్యము తండ్రిని స్మృతి చేయడం. స్మృతి ద్వారానే పుణ్యాత్ములుగా అవుతారు. ఒకవేళ సాంగత్య దోషంతో పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తూ ఉంటే ముందు కంటే ఎక్కువ కిందకి పడిపోతారు. జమా ఖాతా ఉండదు, నష్టంలోకి వెళ్ళిపోతుంది. పాపకర్మలు చేసినందున నష్టమైపోతుంది. పాప ఖాతా చాలా పెరిగిపోతుంది. ఖాతాను సంభాళించుకోవాలి కదా. తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, మీది పుణ్య ఖాతాగా ఉండేది పాపం చేసినందున పాపము 100 రెట్లు అయ్యి నష్ట ఖాతాగా అయిపోయింది. పాపాలలో కూడా కొన్ని చాలా పెద్ద పాపాలు, కొన్ని తేలికైనవి ఉంటాయి. కామము చాలా కఠినమైన పాపము. క్రోధము 2వ నెంబరు. లోభము దానికంటే తక్కువ. అన్నిటికంటే ఎక్కువ కామవశమైనందున జమ అయిపోయిందంతా నష్టమైపోతుంది. లాభానికి బదులు నష్టమైపోతుంది. సద్గురువు నిందలకు స్వర్గంలో స్థానం లభించదు. తండ్రి వారిగా అయ్యి మళ్ళీ తండ్రిని వదిలేస్తారు. ఇందుకు కారణమేమి? చాలా వరకు తరచుగా
కామ వికారపు దెబ్బ తగులుతుంది. ఇది చాలా పెద్ద శత్రువు. దాని బూతు బొమ్మనే తయారు చేసి తగలబెడతారు. క్రోధ లోభల దిష్టి బొమ్మను తయారు చేయరు. కామం పైన పూర్తిగా విజయం పొందుకుంటే జగజ్జీతులుగా అవుతారు. రావణ రాజ్యంలో పతితులైన మనల్ని బాబా వచ్చి పావనంగా చేయమని ఎంతో పిలిచాము. ఓ పతిత పావనారా అని అందరూ గానం చేస్తారు. పతితుల్ని పావనంగా చేసే సీతలందరి ఓ రాముడా రండి అని పాట కూడా పాడతారు. అయితే వారికి అర్థం తెలియదు. తండ్రి తప్పకుండా నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వస్తారని కూడా తెలుసు. అయితే సమయాన్ని చాలా పొడిగించినందున గాఢాంధకారము అలుముకొని పోయింది. జ్ఞానము అజ్ఞానము అంటారు కదా. అజ్ఞానమనగా భక్తి. ఎవరిని పూజిస్తారో వారిని గురించి వారెవ్వరు కూడా తెలియదు. కనుక వారి వద్దకు ఎలా చేరుకోవాలి? అందువల్లే దాన పుణ్యాలన్నీ నిష్ఫలమైపోతాయి. ఒకవేళ లభించిన వాటి వల్ల అల్పకాలిక కాకిరెట్ట సమానమైన సుఖం లభిస్తుంది. మిగిలిందంతా దుఃఖమే దుఃఖము. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, నన్నొక్కరిని స్మృతి చేస్తే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. ఇప్పుడు పాతదంతా సమాప్తమై కొత్తది జమ అయ్యేందుకు ఎంత స్మృతి చేస్తున్నారో గమనించండి. కొంతమంది కొద్దిగా కూడా జమ చేసుకోరు. మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది. స్మృతి చేయకుంటే పాపాలు ఎలా నశిస్తాయి? లేక ఎట్లా కట్టవుతాయి? జన్మ జన్మాంతరాల పాపాలైతే చాలా ఉన్నాయి. ఈ జన్మలోని జీవిత కథను వినిపించినందున జన్మ జన్మాంతరాల పాపాలు నశించవు. కేవలం ఈ జన్మలోని పాప భారము తేలికైపోతుంది. చాలా కష్టపడాలి. ఇన్ని జన్మల లెక్కాచారం యోగం ద్వారా మాత్రమే సమాప్తమైపోతుంది. మేము ఎంత యోగం చేస్తున్నామని విచారం చేయాలి. మా జన్మ సత్యయుగం ఆదిలో జరగగలరా? ఎవరైతే చాలా పురుషార్థం చేస్తారో వారు మాత్రమే సత్యయుగం ఆదిలో జన్మ తీసుకుంటారు. వారు దాగి ఉండలేరు. అందరూ సత్యయుగంలోకి రారు. చివరిలో వెళ్ళి చాలా చిన్న పదవి పొందుతారు. ఒకవేళ మొదట్లో వచ్చిన నౌకరీ చేస్తారు. ఇది అర్థం చేసుకునే సాధారణ విషయం. కావున తండ్రిని చాలా స్మృతి చేయాలి. మనం నూతన ప్రపంచంలో విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చామని మీకు తెలుసు. ఎవరు స్మృతి చేస్తారో వారికి తప్పకుండా సంతోషం ఉంటుంది. ఒకవేళగా రాజుగా అవ్వాలనుకుంటే ప్రజలను తయారు చేసుకోవలసి వస్తుంది. లేకుంటే రాజులుగా తయారవుతారు అని ఎలా అర్థం చేసుకుంటారు? ఎవరైతే సేవా కేంద్రాలు తెరుస్తారో సేవ చేస్తారో వారికి కూడా సంపాదన జరుగుతుంది. వారికి కూడా చాలా లాభం ఫలితం లభిస్తుంది. కొంతమంది 3-4 సెంటర్లు కూడా తెరుస్తారు కదా. ఏమేం చేస్తారో దాని భాగ్యం తప్పకుండా వస్తుంది కదా. అందరూ కలిసి మాయ కలిగించే దుఃఖమునే పైకప్పును ఎత్తివేసేందుకు పూనుకుంటే అందులో అందరూ భుజం ఇస్తారు. కాబట్టి అందరికీ ఫలితం లభిస్తుంది. ఎవరైతే చాలామందికి మార్గాన్ని తెలుపుతారో ఎంత శ్రమ చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. వారు చాలా సంతోషంగా ఉంటారు. ఎంతమందికి దారి చూపించారో వారి హృదయాలకి తెలుసు. ఎంతమందిని ఉద్ధరించారో కూడా వారికి తెలుసు. ఈ మంచి పనులన్నీ చేసే సమయం ఇదే. తినేందుకు అన్నము, తాగేందుకు నీరు అందరికీ తప్పకుండా లభిస్తాయి. కొంతమంది ఏ పని చేయరు. మమ్మ ఎంత ఎక్కువ సేవ చేసింది. సేవ ద్వారా ఆమెకు
చాలా కళ్యాణం జరిగింది. ఇందులో కూడా సేవ చేయాలి. యోగం కూడా సేవే కదా. చాలా లోతైన ఆదేశాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు పోను ఏవేవో కొత్త పాయింట్లు వెలువడతాయి. రోజు రోజుకి ఉన్నతి అవుతూ ఉంటుంది. కొత్త పాయింట్లు వస్తూ ఉంటాయి. ఎవరు సేవలో తత్పరులై ఉంటారో వారు వెంటనే నూతన పాయింట్లని క్యాచ్ చేస్తారు. ఎవరు సేవ చేయరో వారి బుద్ధిలో కొంచెం కూడా కూర్చోదు. బిందు రూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆత్మ ఎంత పెద్దది అని ఎవరినైనా అడగండి. ఆత్మ యొక్క దేశకాలాలు తెలపమంటే ఎప్పటికీ తెలపలేరు. మనుషులు పరమాత్ముని నామరూప దేశ కాలాలను గురించి అడుగుతారు. మీరు ఆత్మను గురించిన వివరం అడిగితే తికమక పడతారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. ఆత్మ ఇంత చిన్న బిందువని, అందులో మొత్తం పాత్ర అంతా నిండి ఉంటుందని ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ కూడా ఆత్మ పరమాత్మలను గురించి తెలియని వారు చాలామంది ఉన్నారు. కేవలం వికారాలను మాత్రమే సన్యసించారు. ఇది కూడా అద్భుతమే. సన్యాసుల ధర్మమే వేరు. ఈ జ్ఞానము మీ కొరకే. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు పవిత్రంగా ఉండేవారు మళ్ళీ అపవిత్రంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా తయారవ్వాలి. మీరు 84 జన్మల చక్రంలో తిరుగుతారు. ప్రపంచంలోని వారికి ఈ విషయాలు కూడా తెలియవు. జ్ఞానం వేరే, భక్తి వేరే. జ్ఞానము పైకి తీసుకువెళ్తుంది, భక్తి కింద పడవేస్తుంది. కావున ఈ రెంటికి రాత్రికి పగలు ఉన్నంత వ్యత్యాసం ఉంది. మనుషులు భలే స్వయాన్ని ఎంత గొప్ప వేదశాస్త్ర అథారిటీని అని భావించినా వారికి కొంచెం కూడా తెలియదు. మీకు కూడా ఇప్పుడే తెలిసింది. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. మరిచిపోవడం వలన సంతోషం మాయమైపోతుంది. లేకుంటే అపారమైన ఖుషి ఉండాలి. బాబా నుండి మీకు వారసత్వం లభిస్తూ ఉంది. బాబా సాక్షాత్కారం చేయిస్తారు. అయితే సాక్షాత్కారంలో చూసి కూడా శ్రీమతాన్ని అనుసరించకపోతే లాభమేముంటుంది? తండ్రిని దుఃఖంలో స్మరణ చేస్తారు. వారిని ముక్తిదాత, ఓ రామ, ఓ ప్రభువా అని అంటారు. అయితే వారు ఎవరికీ తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని భక్తి మార్గంలో ఎవరూ చెప్పరు. ఒకవేళ అలా చెప్పి ఉంటే పరంపరగా కొనసాగేది. భక్తి కొనసాగుతూ వస్తుంది కదా. భక్తి లెక్కలేనంత ఉంది. జ్ఞానం ఒక్కటే. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తాడని మనుషులు భావిస్తారు. అయితే ఎలా లభిస్తారు, ఎప్పుడు లభిస్తాడు అనేది ఎవ్వరికీ తెలియదు. భక్తి ఎప్పుడు మొదలవుతుంది, అందరికంటే ఎవరు ఎక్కువ భక్తి చేస్తారు, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. ఇంకా 40,000 సంవత్సరాలు భక్తి చేస్తూ ఉంటారా? ఒకవైపు మనుషులు భక్తి చేస్తున్నారు, మరొక వైపు మీరు జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు. మనుషులతో ఎంత తల కొట్టుకోవలసి వస్తుంది. ఇన్ని ప్రదర్శనీలు జరుపుతూ ఉంటారు. అయినా కోట్లలో ఏ ఒక్కరు వస్తారు? మీ సమానంగా తయారు చేసి ఎంతమందిని తీసుకువస్తారు? సత్యమైన బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? ఈ లెక్క ఇప్పుడు తేలదు. చాలామంది అసత్యమైన పిల్లలు కూడా ఉన్నారు. బ్రాహ్మణులు కథ వినిపిస్తారు. బాబా గీతా కథను వినిపిస్తారు. మీరు కూడా బాబా ఎలా వినిపించారో అలా వినిపిస్తారు. పిల్లల కర్తవ్యం కూడా సత్యమైన గీతను వినిపించడమే. శాస్త్రాలైతే అందరికీ ఉన్నాయి. వాస్తవానికి శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞాన పుస్తకం ఒక్క గీత మాత్రమే. గీతయే తల్లి తండ్రి. తండ్రే వచ్చి సర్వులకి సద్గతి ఇస్తారు.
అయితే మనుషులు ఇటువంటి తండ్రినే గ్లాని చేస్తారు. శివబాబా జయంతి వజ్రతుల్యమైనది. అత్యంత ఉన్నతమైన భగవంతుడే సద్గతిదాత. వారికి తప్ప ఈ మహిమ ఇతరులకెవ్వరికి ఎలా ఉంటుంది? దేవతల్ని మహిమ చేస్తారు, కానీ దేవతలుగా తయారు చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. మన నిర్మాణం కూడా జరుగుతుంది, వినాశనం కూడా జరుగుతుంది. కొంచెం కూడా అర్థం చేయించలేని వారు చాలామంది ఉన్నారు. అటువంటి పనులు చేయండి. అటువంటి వారు స్థూల పనులు చేయండి. మిలిటరీ వారిలో అందరూ పని చేయవారిగానే ఉంటారు. చదువుకున్న వారి ముందు చదువుకోని వారు బరువులు మోయవలసి వస్తుంది అని అంటారు. మమ్మ బాబా ఏ విధంగా చేస్తూ ఉన్నారో వారిని చూసి నేర్చుకోండి. అనన్యమైన పిల్లలు ఎవరో మీరు కూడా అర్థం చేసుకోగలరు. బాబాను అడిగితే ఫలానా వారిని అనుసరించమని పేరు కూడా చెప్తారు. ఎవరైతే సేవాదారులుగా లేరో వారు ఇతరులకేం నేర్పిస్తారు? ఇంకా వారు సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తారు. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. స్వయాన్ని ఉన్నతి చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోగలరు. మనము 84 జన్మలు ఎలా తీసుకున్నామో తెలుసుకునేందుకు చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ అర్థం చేసుకొని ఉంటే ఇతరులకు తెలిపించండి. ఎంత సహజము! ఇలా తయారు కావాలి. నిన్నటి వరకు వీరిని పూజిస్తూ ఉండేవాళ్ళము, ఈరోజు అలా లేము. ఎందుకంటే జ్ఞానం లభించింది. ఈ విధంగా చాలామంది వచ్చి జ్ఞానం తీసుకుంటారు. మీరు ఎన్ని సేవా కేంద్రాలను స్థాపన చేస్తూ ప్రజల్ని చుట్టుముడతారో అంత ఎక్కువ మంది వచ్చి అర్థం చేసుకుంటారు. ఈ విషయాలను విన్నందువలన వారి సంతోషం పాదరసం మీటర్ పైకి ఎక్కిపోతుంది. నరుని నుండి నారాయణుడిగా తయారవ్వాలి. సత్యమైన సత్యనారాయణ కథ కూడా ఉంది. భక్తి ద్వారా కిందకి దిగజారుతూ వచ్చారు. జ్ఞానం అంటే ఏమిటో వారికి తెలియదు. అనంతమైన తండ్రి వచ్చి మీకు యథార్థంగా తెలుపుతూ ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, మొన్న మీకు రాజ్యం ఇచ్చాను, ఇప్పుడు ఆ రాజ్యం ఎక్కడ పోయింది? ఇదంతా మీకు తెలుసు. ఇది ఒక ఆట. తండ్రి ఒక్కరు మాత్రమే ఈ నాటక రహస్యాన్ని పూర్తిగా అర్థం చేయించగలరు. బాబా మీరు డ్రామాలో బంధింపబడి ఉన్నారు. మీరు పతిత ప్రపంచంలో పతిత శరీరంలో తప్పకుండా రావాల్సి వస్తుంది. ఈశ్వరుణ్ణి చాలా మహిమ చేస్తారు. పిల్లలు అంటారు, మేము మిమ్మల్ని పిలిచినందున మాకు సేవ చేసేందుకు లేక మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసేందుకు రావాల్సి వచ్చింది. కల్పకల్పము మనల్ని దేవతలుగా చేసి మీరు వెళ్ళిపోతారు. ఇది ఒక కథ వలె ఉంది. వివేకవంతులైన వారికి ఇది ఒక కథ. పిల్లలైన మీరు ప్రసన్న చిత్తులుగా ఉండాలి. బాబా కూడా డ్రామానుసారం సేవకులుగా అయ్యారు. నా మతాన్ని అనుసరించండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహాభిమానాన్ని వదిలేయండి. కొత్త ప్రపంచంలో మీకు కొత్త శరీరము లభిస్తుంది. తండ్రి ఏదైతే తెలుపుతూ ఉన్నారో దానిని మంచి రీతిగా మథనం చేయండి. ఇలా అయ్యేందుకు మేము వచ్చామని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. లక్ష్యము మీ ముందు నిలబడి ఉంది. భగవాను వాచ, వారు భగవంతుని మనుష్యులని భావిస్తారు లేక నిరాకారులని అంటారా? ఆత్మలైన అందరూ నిరాకారులే. శరీరం తీసుకొని పాత్ర చేస్తారు. బాబా కూడా పాత్ర చేస్తారు. ఎవరైతే మంచి రీతిగా చేస్తారు
సేవ చేస్తారో వారు మాలలో పూసలుగా తప్పకుండా అవుతామని నిశ్చయం ఉంటుంది. నరుని నుండి నారాయణుడుగా అవ్వాలి. ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా సీతారాములుగా అవుతారు. భగవంతుడే స్వయంగా చదివిస్తూ ఉంటే బాగా చదవాలి. మాయ చాలా వ్యతిరేకిస్తుంది, తుఫాన్ సృష్టిస్తుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: విచార సాగర మతనం చేసే అపారమైన సంతోషాన్ని అనుభవం చేయాలి. ఇతరులకు కూడా దారి తెలిపే కృప చూపాలి. సాంగత్య దోషంలోకి వచ్చి ఏ పాపకర్మ చేయరాదు. మాయా కలుగచేసే దుఃఖాలపై కప్పును తొలగించేసి వేసేందుకు అందరూ కలిసి సహయోగం ఇవ్వాలి. సేవా కేంద్రాలు తెరిచి అనేక మంది కళ్యాణానికి నిమిత్తం అవ్వాలి. వరదానము: మీ మాటల విలువను అర్థం చేసుకొని వాటిని పొదుపు చేసే మహానాత్మాభవ. మహాత్ముల మాటలకు సత్యవచన్ మహారాజ్ అని అంటారు. అలా మీ మాటలు సదా సత్యవచనాలుగా అంటే అవి ఏదో ఒక ప్రాప్తిని చేయించే వచనాలుగా ఉండాలి. బ్రాహ్మణుల నోటి ద్వారా ఎప్పుడూ ఎవరిని శపించే మాటలు వెలుపడకూడదు. అందుకే యుక్తియుక్తంగా పనికొచ్చే మాటలు మాట్లాడండి. మాటల విలువ అర్థం చేసుకోండి. శుభకరమైన మాటలు, సుఖమిచ్చే మాటలు మాట్లాడండి. తమాషా మాటలు, ఎగతాళి మాటలు మాట్లాడకూడదు. మాటల్ని పొదుపు చేయాలి. అప్పుడే మహానాత్ములుగా అవుతారు. స్లోగన్: శ్రీమతమనే చెయ్యి సదా జతలో ఉంటే మొత్తం యుగమంతా చేతిలో చేయి వేసి నడుస్తూ ఉంటారు. డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేసేందుకు ఎలాగైతే కరెంట్ కనెక్షన్ ద్వారా పెద్ద పెద్ద మిషన్లు నడుస్తాయో మీరందరూ ప్రతి కర్మ చేస్తూ కనెక్షన్ యొక్క ఆధారంతో స్వయం కూడా డబల్ లైట్గా అయ్యి నడుస్తూ ఉండండి. ఎక్కడైతే డబల్ లైట్ స్థితి ఉంటుందో అక్కడ శ్రమ మరియు కష్టము అనే శబ్దాలు సమాప్తమైపోతాయి. నాది అనే దానిని సమాప్తం చేసి ట్రస్టీ స్థితి యొక్క భావము మరియు ఈశ్వరీయ సేవాభావము ఉన్నట్లయితే డబల్ లైట్గా అవుతారు. అచ్చా. ఓం శాంతి. शिव बाबा ज्ञान के दाता वरदाता पतित पावन शिव बाबा जीवन मुक्ति के दाता तीनों कालों के ज्ञाता जीवन मुक्ति के दाता
पतित पावन शिव बाबा। पांच विकारों का करदाम लेने आए शिव भगवान। पांच विकारों का करदाम लेने आए शिव भगवान। आत्मा बन जाए गुणवान, बनेगा मानव देव समान। ज्ञान के दाता वरदाता पतित पावन शिव बाबा। सारे जग के तारणहार, डूबती नैया लगाए पार। सारे जग के